హలో నమస్తే. నా పేరు సంగీత రంజిత్. వెల్కమ్ టు మై ఛానల్ అభిజ్యోతి. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకొచ్చాను. ఏంటి అంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఒబేసిటీ అనేది సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంది. ఒబేసిటీ ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము. స్టే ట్యూన్, ఎండింగ్ వరకు వినండి. దాని యొక్క కాజెస్ ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందరూ అనుకుంటారు బరువు ఎందుకు పెరుగుతున్నాము అంటే వయసుతో వస్తుంది, లేదా ఆరోగ్యపరంగా సమస్యలు రావడం వల్ల బరువు పెరుగుతున్నాము అనుకుంటాము. అవన్నీ కాదండి. మనం రోజువారీ నిత్య జీవితంలో ఏవైతే లైఫ్ స్టైల్స్ ఉంటాయో వాటి మీదే ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే ఇక్కడ వేరే రకంగా ఆలోచించొద్దండి. కారు, బంగ్లా, ఇంకోటి పాష్ లైఫ్ అవేవి కాదు. లైఫ్ స్టైల్ అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటంత వరకు మనం చేసే నిత్య జీవన విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అది చాలా కరువవుతుంది. బరువు ఎందుకు పెరుగుతున్నాము అంటే గనక మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి కరువైపోతుంది. మినిమం అంటే ఒక 6,000 నుంచి 9,000 అడుగులు అనేది ఎవ్రీడే ఒక పర్సన్ అనేది వేయగలిగినప్పుడు బరువు పెరగకుండా ఉండగలుగుతాము. అలాగే నిత్య జీవితంలో గృహిణులు అవనియండి, ఎంప్లాయీస్ అవనియండి, వర్కింగ్ పీపుల్ అవనియండి, ఎవరైనా కూడా ఏదో రక స్ట్రెస్కి గురి అవుతూనే ఉంటారు. ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి వెయిట్ పెరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఈ వెయిట్ పెరుగుతున్న క్రమంలో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల కూడా ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎవరు వెయిట్ ఎక్కువగా పెరుగుతారు అంటే కనుక దీర్ఘకాలికంగా చాలా రకాల మెడిసిన్స్ అనేది వేస్తూ ఉంటారు. లైక్ షుగరు, థైరాయిడ్, బీపీ, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అని, లేదా నిద్ర సమస్య అని ఇలాంటివి వేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా బరువు అనేది పెరుగుతూ ఉంటారు. ఇంకా మరి ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్ ఇవేవి అవసరం లేనివన్నీ మనం ఎక్కువగా ఇవ్వడం వల్ల మనకి వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అలాగే అందరూ జెనెటిక్స్ అంటారు. మా అమ్మ నాన్న లావండి, మా అమ్మమ్మ తాతయ్య, మా నానమ్మ తాతయ్య, లేదా మా మేనత్త మేనమామ అందరూ లావుగా ఉంటారు, అందుకే నాకు ఆ జీన్స్ వచ్చేసాయి అంటారు. కానీ అది ఏది కాదండి. మనం జీవించే విధానం మనం ముందు చెప్పాను కదా, 75% దాని మీద ఆధారపడి ఉంటుంది. మిగతాది 30% ఏదైతే ఉందో అది జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. జెనెటిక్స్ మీద ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో మనం జీవన విధానాన్ని మార్చుకోగలిగితే గనక ఆ 70%లోకి మనం వచ్చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు సరిపడా వాటర్ ఇంటేక్ అయితే ఇవ్వడం మానేస్తున్నారు. ఎంత వాటర్ ఇంటేక్ ఇవ్వాలి అంటే కనుక ప్రతి 20 కేజీలకి 1 లీటర్ చొప్పున మంచినీళ్ళు అనేది ఇవ్వాలండి. అది ఖచ్చితంగా అది ఫార్ములా. ఒక 10 గ్లాసులు, 8 గ్లాసులు, 9 గ్లాసులు కాదు. ఒక 20 కేజీలు ఉన్న బరువు పర్సన్ 1 లీటర్ వాటర్ అనేది ఇవ్వాలి. అలా 100 కేజీలు ఉంటే కనుక 5 లీటర్ల వాటర్ కంపల్సరీగా తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా బరువు పెరగరు, ఉన్న బరువు కూడా తగ్గుతూ ఉంటారు. ఇంకా మరి ముఖ్యంగా ఇలా బరువు పెరుగుతుంటేటప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏంటి అనేది ఒకసారి చెప్పుకుందాం. బాగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. బరువు పెరిగిపోవడం వల్ల మన యొక్క పొజిషన్ కూడా మారిపోతుంది. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. ఇలాంటివి మరి ఎన్నో అప్డేట్స్ మీ ముందుకి రాబోతున్నాయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. టాటా. బాయ్ బాయ్.